దోసకాయ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ మష్రూమ్ ముక్కలు, 100 గ్రామ్స్ టొమాటోస్, 200 గ్రామ్స్ దోసకాయ ముక్కలు, ఒక 100 గ్రామ్స్ ఆనియన్స్, ఒక 10 గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా. అంతే. చాలా ఈజీగా యమ్మీగా టేస్టీగా ఉండే ఈరోజు మన దోసకాయ మష్రూమ్ కర్రీని ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకుందామా, అది కూడా బ్రేక్ఫాస్ట్లో. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను నేను. సో కుక్కర్ పెట్టేసుకుని ఒక 30 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. నేను ఎప్పుడైతే నెయ్యితో చేస్తాను, ఈరోజు అవైలబిలిటీలో లేదనేసి ఆయిల్ వేసాను. ఒక 30 గ్రామ్స్ 25 గ్రామ్స్ ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర. ఇంక ఇప్పుడు నేను ఒక లిక్విడ్ లాంటిది వేస్తున్నాను చూసారా, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ లిక్విడ్ అనమాట. మా పిల్లలు చూస్తున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే తినరు అనమాట. అందుకే నేను ఏదో మ్యాజిక్ చేసి ఏదో లిక్విడ్ అని చెప్పేశాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఏంటి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంతే. ఒకసారి అయితే ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మన మష్రూమ్స్, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా కారం వేసుకోండి. చిల్లీస్ ఎక్కువగానే వేసాం కాబట్టి. సో ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలి, మనం గీరా 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 ఇటు అటు అటు ఇటు కలపాలన్నమాట. ఇలా అంతా కలిపేసిన తర్వాత ఇంకొక పని చేయాలి. అదేమిటి అంటే, ఇందులో కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. 1 or 2 minutes మనం వెయిట్ చేస్తే మష్రూమ్ నుంచి వాటర్ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి. ఇందులో అస్సలు వాటర్ అయితే వేయొద్దు. సో అది విజిల్ వచ్చేసరికి నేనేం చేశాను, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు, వాటర్, సాల్ట్ అన్నీ వేసుకొని టపా టపా టెపా టెపా ఇలా తిప్పేసాను. అంతే, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవడం వల్ల బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మన కుక్కర్ అయితే 4 విజిల్స్ తీసాను అనమాట నేనైతే. ఎంత మంచి అరోమానో తెలుసండి. మీకు కూడా వస్తే బాగుండు. టెక్నాలజీని పెంచి ఈ అరోమా మీకు వచ్చేలాగా చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను మళ్ళీ ఒక 2-3 minutes పొడి మసాలా వేసేసి గ్యాస్ ఆన్ చేసేసి ఒక 2-3 minutes దగ్గరికి రానిచ్చేసాను కర్రీని. అంతేనండి. ఎంత టేస్ట్గా ఉంది అంటే, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. మేము ఎర్లీ మార్నింగ్ ఇడ్లీలు, దోశలు మార్నింగ్ టైంలో అయితే తినము. మార్నింగ్ టైము ఓన్లీ రైస్ తినేస్తాం అనమాట. డైలీ ఇలా డిఫరెంట్ కర్రీస్తో ఫుడ్ అయితే తినేస్తాము. ఇది మా ఫుడ్, ఒక పర్సన్ ఫుడ్ అనమాట ఇదంతా. అంతే. బాగుందా? ఎంజాయ్ చేశారా మీరు కూడా? థ్యాంక్ యూ. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని అంటాను అనుకున్నారా? మీకు నచ్చితే మాత్రం ఒక కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.